రామాయ రామభద్రా. హాయ్ హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ గాయ్స్ సపోర్ట్ చేయండి నాకు. నేను మంచి మంచి కంటెంట్తో మీ ముందు వస్తాను. నేను నేను చేసే ఒక మంచి పనిని మీతో షేర్ చేసుకుంటాను గాయ్స్. యాక్చువల్గా ఏంటంటే నేను శ్రీరామ భక్తురాలిని. నేను రామకోటి రాస్తున్నాను. నేను ఈ రామకోటి ఎందుకు రాస్తున్నానో మీతో షేర్ చేసుకుంటాను గాయ్స్. నేను ఈ రామకోటి రాసి 3 ఇయర్స్ అవుతుంది. మధ్యలో ప్రెగ్నెన్సీలో ఈ రామకోటి రాయడం నేను ఆపేశాను. అంటే ఇది రాయొద్దు కదా, మనం శ్రీరామ అనే 1 వర్డ్ రాసేలోపు మన మదిలో శ్రీరామ 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 అని 3 టైమ్స్ తలుచుకోవాలి. అంత ఏకాగ్రతతోటి మనం ఈ రామకోటిని రాయాల్సి ఉంటుంది. యాక్చువల్గా నేను ఈ రామకోటి ఎందుకు రాస్తున్నాను, అసలు నాకు రాయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు రాస్తున్నాను నేను ఇప్పుడు మీతో చెప్తాను గైస్. యాక్చువల్గా నాకు 2020లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 6 మంత్స్కి నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ రాగానే ఓకే, దాని పాజిటివ్ వచ్చింది, అంత ఆల్ గుడ్ హ్యాపీ. నేను హాస్పిటల్కి వెళ్ళాను. అప్పుడు లాక్డౌన్ ఉండే, అవైలబుల్గా అంత హాస్పిటల్స్ ఏం నాకు అవైలబుల్గా లేదు. లేకుంటే హాస్పిటల్కి వెళ్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, హార్ట్ బీట్ ఓకే, ఆల్ గుడ్ అని నాకు మేడం మెడిసిన్స్ రాసి పంపించేసింది. తర్వాత సడన్గా అబార్ట్ అయిపోయింది ప్రెగ్నెన్సీ. ఇలా నాకు 6 మిస్‌క్యారేజెస్ అయ్యాయి. నేను ఈ అబార్షన్ ఎలా అయింది, నాకు ఏ ప్రాబ్లమ్ ఉంది అనేది నేను ప్రెగ్నెన్సీ వ్లాగ్‌లో వేరే వ్లాగ్ చేస్తాను ప్రెగ్నెన్సీది. మీకే రిలేటివ్‌గా మిస్‌క్యారేజ్ అయినా, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఎలాంటి క్వెషన్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే, మ్యాటర్ ఏంటంటే నేను ఈ రామకోటి ఎందుకు రాస్తున్నానంటే, యాక్చువల్గా నేను పిల్లల కోసం నియర్లీ ఇప్పుడు 6 ఇయర్స్ అయింది. పిల్లల కోసం నేను తమిళనాడులో ఉన్న శ్రీ గర్భరక్షాంబిక గుడి కూడా విజిట్ చేసి వచ్చేసాను. అంటే ఆల్రెడీ తెలంగాణలో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేసేసాను పిల్లల కోసం. అంటే ఈ 6 ఇయర్స్‌లో అంతా తిరగాల పిల్లలు కొంచెం అని మీరు అనుకోవచ్చు. కానీ నా సరౌండింగ్స్‌లో నాకు స్ట్రెస్ అంతుండే. బాగా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించేది. ఊకే అబార్షన్, ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావడం, అబార్ట్ అయిపోవడం, ఇలా నాకు అసలు బాగా స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించేది. లైఫ్‌లో నేను అసలు ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తానని అస్సలు అనుకోలేదు. నియర్లీ లాస్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నాకు ఒక బాబు ఉన్నాడు. 16 మంత్స్ ఇప్పుడు నా బాబుకి. బాబుకి ముందు ఒక ప్రెగ్నెన్సీ 7 మంత్స్ బేబీ బాయ్ నాకు అబార్ట్ అయిపోయాడు. ఇలా నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను ప్రెగ్నెన్సీ కోసం. నేను అన్ని టెంపుల్స్ తిరిగి వచ్చేసాను. నాకు నా బర్త్డే రోజు మా ఆయన ఏం చేశాడంటే భద్రాచలం వెళ్ళొద్దామని మేము ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము హ్యాపీగా. భద్రాచలం వెళ్ళొచ్చిన తర్వాత మంచిగా దర్శనం అయిపోయింది. అక్కడ టెంపుల్ ముందు అందరూ కూర్చొని రామకోటి రాస్తున్నారు. నాకు అనిపించింది ఇది ఒకసారి ట్రై చేద్దాం. దేవుడు ఈ రామకోటి రాస్తే నిజంగా కోరికలు నెరవేరుతాయని అక్కడ అన్న వాళ్ళని నేను విన్నాను. అక్కడ అందరూ కూర్చొని టెంపుల్ ముందు రాస్తున్నారు. నేను అడిగితే అవును ఖచ్చితంగా, ఎంత పెద్ద కోరికైనా శ్రీరాముడికి సాధ్యం కానిది ఏది ఉండదు, డెఫినెట్‌గా మీ కోరిక నెరవేరుతుంది అని అంటే, నేను మదిలో దేవుడా నాకు పిల్లలు కావాలని నేను అక్కడే ఈ బుక్ తీసుకొని రాయడం స్టార్ట్ చేశాను. ఇంటికొచ్చాను, మంచిగా పూజ చేసుకున్నాను. ఇక ఒక 10 డేస్ ఏమో నేను ఈ బుక్ రాశాను. మీరు నమ్ముతారో నమ్మరో గైస్, నిజం చెప్తున్నా, నాకు మా హస్బెండ్‌కి డైలీ ఒక్కటే కల. అదేంటంటే మేమిప్పుడు ఉంటున్న రూమ్‌లో, అంటే యాక్చువల్‌గా నేను అత్తమామ వాళ్ళతోటి ఉండలేదు. వేరే రూమ్ సెపరేట్ తీసుకొని ఉన్నాము. ఆ రూమ్‌లో ఎవరో వస్తున్నట్టు మమ్మల్ని ఖాళీ చేయమని, రూమ్ ఖాళీ చేయండి, ఇక్కడంతా కొంచెం నెగెటివ్‌నెస్ ఉంది, వద్దు రూమ్ ఖాళీ చేయండి అని మాకెవరో చెప్పినట్టు అలానే అనిపించింది. ఎప్పుడు నా మాట వినేవాడు కాదు. కానీ మేము భద్రాచలం వెళ్ళొచ్చిన తర్వాత మాకెందుకో 6 ఇయర్స్ ఉన్నాము. 4 ఇయర్స్ అదే రూమ్‌లో ఉన్నాం మేము. తర్వాత భద్రాచలం వెళ్ళొచ్చినాక ఎందుకో మంచిగా అనిపియలేదు. మా అమ్మ కూడా ఒకసారి రూమ్ ఖాళీ చేసి చూడండి అని చెప్తే నేను రూమ్ ఖాళీ చేశాను. రూమ్ ఖాళీ చేసిన వెంటనే, నేను ఆ రూమ్‌లో వెళ్ళిన వెంటనే నాకు ఒక 25 డేస్ తర్వాత నేను అడ్వాన్స్ కిట్ తెచ్చి టెస్ట్ చేసుకున్నాను. ఇట్స్ పాజిటివ్. నాకు పాజిటివ్ రాంగానే నేను ఇక అక్కడ ఉండనే లేదు. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇది గాయ్స్
నేను ఈ రామకోటి రాయడం వల్ల నాకు ఒక ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. నేను ఒక బేబీ బాయ్‌కి ఇప్పుడు నేను ఒక మదర్‌ని. నేను నా లైఫ్‌లో నేను మదర్ అవుతానని అనుకోలేదు. ఎందుకంటే నాకు లైఫ్‌లో జరిగిన అబార్ట్ అయిన ప్రెగ్నెన్సీ వల్ల నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు చెప్పాలంటే నాకు ఆ రాముడే గిఫ్ట్ ఇచ్చాడనుకోవాలి. అంత ప్రెషర్ ఉండే నాకు పిల్లలు కనాలని, అంత సరౌండింగ్స్‌లో అయినా, చుట్టాల్లో అయినా, ఎవరైనా ఫ్రెండ్స్ అయినా, నా తర్వాత మ్యారేజ్ అయిన వాళ్ళందరికీ పిల్లలు పుట్టేసారు. నాకైతే కాలేదు. నేను ఈ రామకోటి రాసిన తర్వాత నా లైఫ్‌లో నాకొక మిరాకిల్ లాగా జరిగింది. నాకు ఎలా అబార్షన్స్ అయ్యాయి, అసలు రీజన్ ఏంటి, నా నా ప్రెగ్నెన్సీలో నాకొచ్చిన కాంప్లికేషన్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక